హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసారుగా, ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది అని రాసి ఉంది. నిజంగానే ఈరోజు మనం చేసుకోబోయే ఎగ్ బిర్యానీ టేస్ట్ మామూలుగా ఉండదు. బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా సరే ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో ఎంతో రుచికరమైన పొడి పొడిలాడే ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉడకబెట్టిన గుడ్లు మీకు కావలసినన్ని, బాసుమతి బియ్యం లేదా నార్మల్ రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర, ఇంకా హోల్ బిర్యానీ మసాలా దినుసులు, సాజీరా, లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, పసుపు మరియు కొద్దిగా బిర్యానీ మసాలా. ఫస్ట్ స్టెప్, మనం ఉడకబెట్టిన గుడ్లకి అక్కడక్కడ ఘాట్లు కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మసాలా లోపలికి బాగా వెళ్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసి గుడ్లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నేనైతే అలా చేయలేదు, డైరెక్ట్గా వేస్తాను. అలా కావాలి అనుకున్న వాళ్ళు మీరు అలా చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్, అదే ప్యాన్లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ మన బిర్యానీకి అసలైన టేస్ట్ ఇస్తాయి. ఇప్పుడు అసలైన ప్రాసెస్, బిర్యానీ గిన్నెలో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, పచ్చిమిర్చి, మిగిలిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. అవి వేగగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు, కొద్దిగా పెరుగు, బిర్యానీ మసాలా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వేసి ఎసర ఒక కప్పు బాసుమతి రైస్కి 1.5 కప్పు నీళ్లు వేసి పైన బ్రౌన్ ఆనియన్స్ చల్లుకుని మూత పెట్టి దమ్ చేసుకోవాలి. నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అదే విధంగా ఇంట్లో సింపుల్గా మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితోనే చేయండి. సింపుల్గా అయితే చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను ఎలా చేశానో సేమ్ అలానే చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. భలే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, బాగుంది. మేము తిన్నాం కదా, నేను తిని మీకు టేస్ట్ చేసి మీకు చూపించాను కదా, అదే విధంగా అయితే చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీరు ఈ ప్రాసెస్ అనేది అర్థం కాదు. కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి వీడియో అనేది వెళ్ళిద్ది, వాళ్ళు కూడా చూస్తారు. ఇంట్లో అయితే బ్యాచిలర్స్ అయినా సరే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ ట్రిప్ అన్నమాట. ఇలా వేడి అన్నం ఇలా సగం ఉడకాలన్నమాట. మనకి అది 90% ఉడకాలి, 10% కూరలో ఉడకాలన్నమాట. దమ్ము అనమాట అదే. సరే ఫ్రెండ్స్, ఇది చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. తప్పుగా అయితే కామెంట్స్ చేయకండి, ఓకేనా? వావ్, మూత తీయగానే సువాసన ఇల్లంతా నిండిపోయింది. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఈ గుడ్లు కూడా మసాలా చాలా బాగా పట్టింది. వేడి ఎగ్ బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకుంటే అబ్బా, టేస్ట్ నిజంగా అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.